హ్యాస్ ఇట్స్ డే. అంటే ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది. ఆ రోజు రావాలని వేణు స్కిట్ లో కుక్కని పెట్టుకున్నాడు. ఆ కుక్క మురిగిందో లేదో చూడాలంటే ప్లీజ్ కాల్ అపాన్ వేణు వండర్స్ అలాంగ్ విత్ స్టీవ్. Who let the dogs out? 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 నేను లీడర్ని, నువ్వు కాదు. హాయ్, నా పేరు జంగిల్. నేను స్పెషల్ 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 యాంకర్ అనమాట. ఎందుకంటే ఒక హీరోయిన్ ఇంటర్వ్యూ చేయాలనుకో ఒక అందమైన యాంకర్ కావాలి. ఒక పొలిటీషియన్ ఇంటర్వ్యూ చేయాలనుకోండి ఒక మేధావి కావాలి. అలాగే ఒక జంతువుని ఇంటర్వ్యూ చేయాలనుకోండి ఇంకో జంతువు కావాలి. అందుకే ఈ జంతువుని తీసుకొచ్చాను. ఓకే, సో నేను ఎందుకు బేసికల్ గా ఈ తోక ఏంటంటే ప్రతి జంతువుకి ఒక తోక ఉంటుంది, అందుకే తోక పెట్టుకున్నాను. కానీ ఏ జంతువు ఎట్లుంటుందో మనకు తెలియదు. అంటే ఏ జంతువు ఇంటర్వ్యూ చేస్తానో ఆ జంతువు గెటప్లో వస్తానమాట. ఎందుకంటే ప్రతి జంతువుతో మనం ముమైత్కాన్ అవ్వాలి, మమేకం అవ్వాలి. అదే నా ప్రయత్నం. ఇకపోతే ఈరోజు మనం కుక్కలు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. రకరకాల కుక్కలు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. కుక్కలు ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి నేను ప్రతి జంతువును ట్రై చేశాను. ట్రై అంటే అది కాదు, ఆ కుక్కల మనోభావాలు బయట తీసే ప్రయత్నం. సో ఈరోజు మనం 2 కుక్కలు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో ముందుగా మనం పిలుస్తున్నాం ఒక మంచి జాతి కుక్క. ఆ కుక్క పేరు పప్పీ. Who let the dogs out? 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 చూడండి, క్యూట్ కుక్కలు. పాపం వీటిని ఎంత ప్రేమిస్తే పప్పి నీ గురించే చెప్తున్నాను. ఈ కుక్కలు ఎంత ప్రేమిస్తే అంత చదువు. పప్పి నీ గురించి చెప్తున్నాను. ఈ కుక్కలకు మనం లవ్లీగా క్యూట్ గా చెప్పాలి నీ గురించే. ఓవర్ యాక్షన్. లవ్లీ కుక్కలని పాపం క్యూట్ కుక్కలు ఎంత ముద్దుగా ఉంది చూడు. పప్పి సైల్ మూర్తి చూడు సార్. ఒక నిమిషం. బుద్ధి కుక్కలు. పప్పి 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 పప్పి. ఇప్పుడు మరి మన రెండో అతిథి ఒక ఊర కుక్క, వీధి కుక్క. వీధి కుక్కలకు పేర్లే ఉంటాయండి పాపం. కాబట్టి ఆ కుక్కను మనం ఇప్పుడు వెల్కమ్ చెప్తాం. వచ్చాక దాని బాడీ లాంగ్వేజ్, దాని బిహేవియర్ చూసి మనకు పేరు పెడదాం. ఓకే, ప్లీజ్ వెల్కమ్ ఊర కుక్క. Who let the dogs out? Who let the dogs out? Who let the dogs out? దీని అరుపులు దీని బాడీ లాంగ్వేజ్ చూస్తే దీని కరెక్ట్ పేరు చంద్ర. ఏ చంద్ర చంద్ర ఏ చంద్ర చంద్ర అటు వెళ్ళిందేంటి? ప్రతి కుక్కకి రేష్మే కావాలి. ఎవడు పడితే వాడు రావడం, రేష్మి దగ్గరికి వెళ్ళి తోకుపడం. ఎలా కనిపిస్తుంది రేష్మి? ఎవరైనా మళ్ళీ రేష్మి దగ్గరికి వెళ్ళి తోక జాడిస్తే రేష్మి నాకు ఫోన్ చేయి. మరి వీటి మనోభావాలు తెలుసుకుందాం. హాయ్ పప్పి. హాయ్ చంటి. ఓకే ఓకే పప్పి, పొద్దున్న లేవగా నువ్వేం చేస్తావు? ఓకే రాఘవ, పొద్దున్న నువ్వేం చేస్తావు? పెట్రోల్ పోస్తా. పెట్రోలా? అదేంటి? లేకపోతే ఏంటో ఏదో ప్రశ్న. ఎవడైనా పొద్దున్న లేవగానే సుస్సే పోస్తాడు. మరి దీని సంగతి ఏంటి? దానికి బండి ఎవడో తీసుకెళ్ళాలి, సుస్సు పోయించాలి. అదే నాకు అలాంటిది కాదు. ఎక్కడైనా పోసుకోవచ్చు, పోసుకున్న చోట పండుకోవచ్చు. డట్టి శేషు. అందుకే దాన్ని ఊర కుక్క అని తిడతారు. నిన్ను ముద్దు పెట్టుకుంటారు. ముద్దు పెట్టుకుంటారు. మా మేడం పొద్దున్న నుంచి రాత్రి వరకు 100 సార్లు ముద్దు పెట్టుకుంటారు తెలుసా. ముద్దు పెట్టుకున్న తర్వాత సపరిగా పోయినాక మూతి కడుక్కుంటాడు. పప్పి పప్పి ఏ శేషు పప్పి ఏ రాఘవ పప్పి ఏ ధనరాజ్ మూర్తి చూడు. మూర్తి, ఈ సౌండ్ కు మనుషులే కనెక్ట్ అవుతారు, కుక్కలు కూడానా? దూరంగా పప్పి. బేసికల్ గా మీరు లంచ్ లో ఏం తీసుకుంటారు? అది గడ్డి. ఏంటి గడ్డే? అది కాస్ట్లీ కుక్క, దానికేం తక్కువ. అది లంచ్ లో ఆ పెడిగ్రీలు, బన్నులు, సబ్వేలు చాలా తీసుకుంటది. అందుకే అన్న గడ్డని. సరే నువ్వేం తీసుకుంటావు చెప్పు. సరే నాకు దానిలా లేదు. నేను మటన్ షాప్కి వెళ్ళాను అనుకో, ముక్కలు ఓనర్ కి బొక్కలు నాకు. చికెన్ షాప్కి వెళ్ళాను అనుకో, స్కిన్లెస్ వానికి స్కిన్ నాకు. ఇక ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాను అనుకో, దీని అమ్మ జీవితం అన్లైన్ ఫుడ్, నీ బతుకన్నా తిన్నావా అలాంటి ఫుడ్.
అందుకే ఊరకొక్కలు అంటారు, వాళ్ళు ఎంగిలి మెతుకులు తింటారు, మేము ఎనర్జెటిక్ ఫుడ్ తింటాం. ఏయ్, మేము ఎంగిలేతుకులు తిన్నా కూడా ఎత్తుకొని తింటామే. అదే మా రాయల్టీ. నీలాగా ఎవడో పెడితే తినేది కాదే. అదే నువ్వు ఎత్తుక్కొని తినాలి, మమ్మల్ని ఎత్తుకొని మరీ తినిపిస్తారే. ఓకే, ఇప్పుడు థర్డ్ రౌండ్. మరి పప్పి సాయంత్రాలు ఈవినింగ్లు మరి అర్థం కాల. అదే మీరు ఫ్యామిలీ ప్రొడక్షన్ అది ఇంత మాట్లాడుకుంటారు కదా, ఏం మాట్లాడుతున్నారు అర్థం ఏ కాల. పప్పి మీరు నైట్ మీ వైఫ్ వీళ్ళందరూ కలిసి బడ్జెట్ సమావేశాలు అవన్నీ ఉంటాయి కదా, ఏంటది అర్థం కాల. మనీ ఓవర్ యాక్షన్. చంద్ర ఒకసారి అర్థం కావట్లేదు అంటే స్టేజ్ వెనక తీసుకెళ్ళి 2 నిమిషాలు మొత్తం అర్థం అవుతుంది. అర్థమైందండి. ఓ అదే ప్రతిరోజు ఈవినింగ్ డైరెక్ట్ గా మా ఓనర్ గారు మా ఓనర్ గారు ప్రతిరోజు సాయంత్రం పార్క్ కి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కుక్కలతో వస్తారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, మేము అదే బడ్జెట్. ధనరాజ్, మరి నీ పరిస్థితి ఈవినింగ్స్? మాకు అలాంటి ఓనర్లు క్లీనర్లు లేరు. ఆ. పార్కులు ప్లాట్ఫామ్లు లేవు. ఆ. ఎక్కడ పడితే అక్కడే, ఎప్పుడు పడితే అప్పుడే. మాట్లాడలేవు చంద్ర మాట్లాడుకోవడం ఏంటి సార్ ప్రతిసారి ఏదో పేరు పెట్టి పిలుస్తున్నాండి సార్? అది ఊర కుక్క, దానికి 100 పేర్లు. ఏయ్ చంద్ర శేషు నా పేరు పిలిచావేంట్రా? అంటే ఊర కుక్కలకు 100 పేర్లు ఉంటాయని చెప్పారు కదా సార్ మీరు, అందుకని. మూర్తి, నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాను, మీరు ఇక్కడే ఉంటారు. మీరు బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, నా టీంలో కంటిన్యూ చేద్దాం అనుకున్నాను సార్. 5వ ఎపిసోడే లాస్ట్ ఎపిసోడ్ అయితే నాకేం తెలుసు. మూర్తి వంగినట్టు చేసావు, కాళ్ళ దాకా వెళ్ళలేదు. మూర్తి వదిలే మూర్తి. ఫైనల్ గా మనం పక్క ఒక ఫైనల్ ఒక రౌండ్ 3 రౌండ్లు పెడతాను. ఈ 3 రౌండ్లలో జాతి కుక్క గొప్పదా ఊరుకు గొప్పదా మీకు ఒక పోటీ పెడతాను. మూర్తి, నేను ఆడలేదు సార్. నేను పెట్టేది కుక్కలకు పోటీ, మనుషులకు కాదు. ఓ మీరే ఆడండి. ఇప్పుడు 5 ఎపిసోడ్ కూడా కంప్లీట్ చేసేట్లేడు. 4.5 క్లోజ్ లైఫ్. సార్ చికెన్ ముక్కుంది సార్, ఎందుకు సార్ ప్రతిసారి అలా అన్నాడు? ఓకే పప్పి ముందుకురా, రామ్మా. రాఘవా ముందుకురా. ఇదిగో ఈ చికెన్ లాలీపాప్ ని 1 2 3 అంటాను. ఎవరు పర్ఫెక్ట్ గా క్యాచ్ చేస్తే వాళ్ళకి 10 మార్క్స్. ముందుగా పప్పి, రెడీ? 1 2 3. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పప్పి. నీకు అవకాశం ఇస్తాను కదా చంటి. సరే చంటి చూడు, 1 2 3 అంటే నేను క్యాచ్ చేయాలి. రెడీ? 1 2. ఏంటి ఆ కక్కుర్తి? వీడిని తీసేస్తా అని చెప్పా, నిన్ను కంటిన్యూ చేస్తా అని చెప్పలేదు. ఈ లైఫ్ 5 ఎపిసోడ్లకి అయిపోద్ది. సరే ఫైనల్ రౌండ్ చేస్తున్నాను. ఫైనల్ రౌండ్. ఇప్పుడు మీరిద్దరు మిత్రులు కాదు, శత్రువులు, పెద్ద శత్రువులు. ఓకేనా? మీ ఇద్దరి మధ్య సడన్ గా ఒక ఆడకుక్క వచ్చింది అనుకో, ఏం చేస్తారు? పప్పి, ఇప్పుడు ఒక ఆడకుక్క వచ్చింది ఏం చేస్తారు? కబుర్లు చెప్తున్నా కానీ ఇంత ఆడుకోకేది. ఇదిగో ఇక్కడ ఉంది, 4 అటు కాదు ఇటు. పప్పి, ఆడకుక్క వచ్చింది ఏం చేస్తావు? ఇంట్రడక్షన్ లో అంత గొడవ పెట్టుకోండి, ఆడకుక్కండి వేరేషన్ లేదు జీవితానికి. ధనరాజ్, ఆడకుక్క. చంద్ర, నువ్వు కూడా బిస్కెట్ వేసావా? మీ లేడీస్ అయినా మా లేడీస్ అయినా పడేది బిస్కెట్ కదా సార్. వావ్, కుక్కల్లో కూడా చాలా లాజిక్లు నేర్చుకున్నాయి. ఓకే ఫైనల్ రౌండ్ పెడతాం. వచ్చాయి ఇలా కాదు ఇంకా ఫైనల్ రౌండ్. ఇప్పుడు మీరు ఇద్దరు బద్ద శత్రువులు, మీకు చిన్న ఫైట్. ఎవరు గెలిస్తే వారే ఈ రోజు గొప్ప కుక్క. జాతి కుక్క గొప్పదా ఊరు కుక్క గొప్పదా? ఈ రౌండ్ తో తేలిపోతుంది. ఓకే ఎట్లా మూర్తి గుసగుసలు పెట్టుకుంటే ఏంటి? ఓ లేదు సార్, అవి గుసగుసలు పెట్టుకున్నా మీటింగులు పెట్టుకున్నా ఏమి పీకెలవు, అవి కుక్కలు కదా. కుక్కలు కదా. కులాలు మతాలు పేరుతో కుళ్ళుకు చచ్చేది వాళ్ళు.
అదే మన మధ్యలో చిచ్చు పెట్టి మనల్ని కూడా చంపాలనుకుంటున్నారు. మనం ఎలాంటి కుక్కలు, ఎంత మంచి కుక్కలు వాళ్ళకి చూపిద్దాం. మీరిద్దరు శత్రువులు చెప్పారు మా బాసు. బాసు నీకు శత్రువు కాదు. ఏంట్రా ఆఫ్టర్ ఆల్ కుక్క, మీ మనుషులు 100 మంది మధ్యలో మా ఒక్క కుక్క డేరుగా తిరుగుతారా? అదే మా 10 కుక్కలు ఉన్న దగ్గర మీ మనుషులు ఒక్కడిని డేరుగా తిరగమను. అయినా ఏంట్రా, ఎవరన్నా ఫుల్ గా తాగి యాక్సిడెంట్ అయితే కుక్క సాగు చచ్చిందంటారా? వాడు తాగి యాక్సిడెంట్ అయిన దానికి చచ్చిన దానికి మాకేంట్రా సంబంధం? మీకు డబ్బులు కావాలంటే కుక్కని కొడితే రాలుతాయి అంటారు. మేమన్నా ఏటీఎం లా కనిపిస్తున్నారో అయినా ఏంట్రా, మమ్మల్ని కాపాడడానికి బ్లూ క్రాస్ ఉందిరా, నిన్నెవడు కాపాడతారా? మూర్తి, ఏమైంది మూర్తి? ఇక్కడ మీకు రౌండ్ వేసింది కదా సార్, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నన్ను స్ట్రాంగ్ గా రౌండ్ వేసుకున్నారు సార్. చూసావా మూర్తి, సార్ కుక్కల్లో ఉన్న యూనిటీ మన మనుషులు లేకుండా పోయింది మూర్తి. అవును సార్. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? జాతి కుక్క అయినా ఊర కుక్క అయినా కుక్క కుక్కే. డాగ్ మస్ట్ బి క్రేజీ. Who let the dogs out? Who let the dogs out? సో మన జడ్జెస్ దగ్గర ఈ మెసేజ్ అందిందా లేదా చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. వెరీ వెరీ నైస్. నెక్స్ట్ ఎపిసోడ్ బ్రహ్మాండంగా చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ ఆల్ ది బెస్ట్. రోజా గారు. నాకైతే ఫినిషింగ్ బాగా అనిపించింది. సో ఫైనల్ గా కుక్కలకు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని వాళ్ళు చేసిన తప్పులకి కుక్కలతో పోలిస్తారు కదా. ఓవరాల్ గా అయితే ఓకే.